నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను గత 4 నెలల నుంచి ఒక వీడియో మంచిగా చేసి పెట్టాలి అని ఏ రోజుకి ఆ రోజు, ఏ నెలకు ఆ నెల అట్లే అనుకుంటున్నాను. ఆ, ఎవరి గురించో కాదండి, మీ అందరికీ తెలిసిన ఆవిడ. ఆ, చాలామంది జీవితాల్లో వెలుగు, చాలా ఇళ్ళల్లో ఆ, దీపం తను. ఎందుకంటే నిస్సహాయ మహిళలు, ఏదైనా కష్టం, వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు, లేదంటే పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఉద్దేశంతో మేడం ఎవ్వరు తన సహాయార్థం కోరినా ప్రతి ఒక్కరికి సహాయం చేసే డాక్టర్ సిరి మేడం గురించి ఈ వీడియో చేస్తున్నాను. నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే మనం ఎలా ఉండాలనుకుంటామో, మనం ఏది చేయాలనుకుంటామో, ఎదుటోడు కష్టాల్లో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అంతకంటే 10 రెట్లు 100 రెట్లు చేసేసే ఒక వ్యక్తి మనకు ఎదురు పడితే మనం ఎంత మాట్లాడే వాళ్ళమైనా, ఎంత టాక్టివ్ అయినా మాటలు రావట్లేదు నాకు. ఆ ప్లేస్లో నేను ఉన్నాను. ఒకానొక సందర్భంలో నన్ను కూడా బాధ్యతగా తీసుకున్నారు మేడము. ఏ నెలకు ఆ నెల ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, 2 నెలల నుంచి అందరికీ తెలుసు కదా, సోషల్ మీడియాలో మేడం గారు ఒక పెళ్లి చేశారు, ఎన్ని ఖర్చులు ఉంటాయి, మధ్యలో పిల్లలకు బాగాలేకుండా పోతుంది, ఇంకా కొత్తవి యాడ్ అవుతుంటాయి. బిజినెస్ జరుగుతుంటుంది మేడం చేసే వర్క్ చేస్తుంటారు, హార్డ్ వర్క్ చేస్తుంటారు, మేడం వర్క్ చేస్తుంటారు. బట్ నేను 2 నెలల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి దగ్గర నుంచి అయ్యో ఈ మంత్లో మేడం మన బాధ్యతలకు కొంచెం లేట్ అవుతుందేమో, అయ్యో మనం ఎలా చేసుకోవాలి అని అనుకున్న తడవండి. మనం ఎవ్వరూ అడగాల్సిన పని లేదు. ఒక్కసారి మేడం తన బాధ్యత అని తీసుకుంటే మనం ఎవరు దాన్ని మళ్ళీ మనం రిపీటెడ్గా అడగాల్సిన పని లేదు. నేను ఫస్ట్ మంత్లో మేడంని ఇబ్బంది పెట్టాను, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి. నేను కొంచెం టెన్షన్ ఎక్కువ పడతాను. తర్వాత మేడంకి నేను గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. ఏ సమయానికి వేయాలో ఆ సమయానికి వేసేస్తారు. అసలు నేను అనుకున్నా లాస్ట్ మంత్ అంజలి పెళ్లి చేశారు కదా, కొంచెం కష్టంగా ఉంటుందేమో, ఎవరికి మేడం వర్క్ చేయలేదు కదా అట్లా అని నేను అనుకున్నా. లాస్ట్ మంత్ టైంకి వేస్తారు. ఈ మంత్ నేను 1 వీక్ నుంచి ఎందుకో లో ఫీల్, ఏదో ఒక్కొక్కసారి మనకు అట్లా ఉంటుంది కదా, బిజినెస్లే లేవు, సీజన్ అయినా కూడా బిజినెస్ లేవు, ఎట్లా చేయాలి, మేడంని ఇబ్బంది పెట్టలేము, మేడం ఉంటే వేసేస్తారు, ఎలా చేద్దాం అనుకుంటుంటే హ్యాపీగా వేసేస్తున్నారు. అంటే హ్యాపీగా ఇన్ ద సెన్స్ వేసేస్తున్నారు. ఆమె 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 బాధ్యత ఆమె చేసేస్తున్నారు. ఒక తండ్రి హాస్టల్లో పిల్లల్ని పెడితే పలానా పిల్లల పీజీకి డబ్బులు కట్టాలి, లేదా బుక్స్కి డబ్బులు పంపించాలని బాధ్యతగా, ఫీజుకి డబ్బులు పంపించాలనే బాధ్యతగా ఎలా పే చేసేస్తారో మేడం అలా మనకి ఇచ్చేస్తున్నారు. అసలు నాకు మాటలు రావట్లేదు. సంతోషాన్ని తట్టుకోలేను, చిన్న బాధను తట్టుకోలేను, చిన్న సంతోషాన్ని తట్టుకోలేను. కానీ మేడం చేసే ఈ సహాయాన్ని నేను భరించలేకుండా, బట్ నలుగురికి తెలియాలి, ఏదో వీడియోలు చేస్తున్నారు పెడుతున్నారని కాదు, కానీ మనలాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలియాలి నలుగురికి. అంటే ప్రతి ఒక్కరికి ఎదురోళ్ళకి సహాయం చేయాలని ఉంటుంది. వారి మేడమే చెప్పారు కదా వీడియోలో. నేను గతంలో చాలాసార్లు నా పరిస్థితులు బాగలేకపోయినా నేను ఎన్నో చేశాను, దానికి ఎన్నో అవార్డులు తీసుకున్నాను. ఆ అవార్డు ప్రతిఫలమే ఈరోజు నేను వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరే పరిస్థితి తెచ్చేసుకున్నాను తెలివి తక్కువతనంతో. అలా కాకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగే స్థాయి ఉండి, మేడం చెప్తారు కదా, మనల్ని మనం చూసుకొని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన పరిస్థితిని చక్కదిద్దుకొని మన సర్కిల్ దాటి, మన కుటుంబాన్ని దాటి బయటికి రావాలి ఎవరికైనా సహాయం చేయాలంటే. అలా ఎవరైనా పెద్దవారు ఉండి మీ మనసులు పెద్దవి చేసుకోగలిగితే, నిస్సహాయంగా ఉండే మహిళలు, ఎందుకంటే ఒక స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ వీధి బాగుంటుంది, ఆ వీధి బాగుంటే ఆ ఊరు బాగుంటుంది. ఇది మాటలు చెప్పడమో, వీడియోలు చూడడమో, మనం ఏదో ఇంప్రెస్ అవ్వడమో కాదు, నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మేడం మీరు వయసులోనే చిన్నవారు, మనసులో చాలామంది కంటే చాలా చాలా పెద్దవారు. మీరు ఎప్పుడు చల్లగా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఎవరి దిష్టి పడకుండా, ఎందుకంటే
మంచి చేసేవాడి మీదే మనసు కళ్ళు పడతాయి అందరికీ. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఎన్నో చేయడం వల్ల ఏంటి వాళ్ళకి అంత పెద్ద మంచి, ఏంది వాళ్ళు చేసే పెద్ద గొప్ప, ఏంటి వాళ్ళు స్పెషల్ అని వెనక లాగేవాళ్ళు, బురద జల్లేవాళ్ళు, ఆ కనుదిష్టి లేకుండా ఆ దేవుడు మీ మనసును మంచిగా పెట్టి మీరు ఆరోగ్యాలు, మీ బిడ్డలు చల్లగా, మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను మేడం. గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను మీ విషయంలో. నేను కూడా మీరు చేసే భాగంలో, మీరు చేసే సేవలో ఆవగించేంతైనా ఒక అనువంతైనా ఉండాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.